హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇది వచ్చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్‌లకి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రోజు అన్నం కూర అని, అన్నం కూర, అన్నం కూర అని వాళ్ళకి విసిగేస్తుందంట. అందరు పక్క పిల్లలు కూడా టిఫిన్స్ అయితే తెచ్చుకుంటున్నారంటండి. అందుకని చపాతీ అయితే ఇవాళైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే చపాతీని మడతేసి కాల్చడం వల్ల బాగా మెత్తగా అయితే ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పేసి చపాతీ పిండిని కలుపుకొని, తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆ పిండిని శుభ్రంగా మనం మొత్తము గ్రీస్ చేసేసుకోవాలండి. బాగా ఆ ఆయిల్ అనేది పిండికి పట్టేట్టు ఒత్తుకోవాలనమాట. ఒత్తుకొని ఇంక పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే దీనిలోకి పప్పు కూర అయితే చేస్తున్నాను, టమాటా కూర. అదైతే ఎలా చేయాలో అందరికీ తెలుసండి. కాకపోతే వీడియో తీయాలి కదా, రొటీన్ కదా, అందుకని తీస్తున్నా అనమాట. ఇంక ప్లేట్ పెట్టి పక్కన పెడితే అది మెత్తగా కొద్దిగా నానిద్దనమాట పిండి. ఇంక ఈలోపు మనము పప్పు అయితే కడిగేసుకొని వచ్చామండి. కడిగేసుకొని వచ్చిన తర్వాతనే పిండి కలిపాను. ఇంక దీనిలోకి అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. పిండి కలిపి పక్కన పెట్టేసి పప్పు. ఇంకా టమాటాలు కూడా అన్ని కూరగాయల్లోకి బాగా మందులైతే కొట్టారు కదండీ! మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి వీలైతే ఉప్పు, పసుపు కూడా యాడ్ చేయమంటున్నారు. కరోనా వచ్చిన కాడి నుంచి అందరికీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి కదండీ! అలానే జాగ్రత్తలు కూడా ఎక్కువైపోయినాయండి. అదివరకు ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని హెల్త్ ఇష్యూస్ అయితే నాకైతే కనబడలేదనమాట. కరోనా వచ్చిన కాడి నుంచి చిన్న ప్రాబ్లమ్ కూడా వాళ్ళకి ఒక దగ్గు, జలుబు కూడా ఏదో మేజర్ ప్రాబ్లమ్ లాగా అనిపిస్తుందనమాట. అందుకని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంకా అదివరకు కంటే కూడా ఇప్పుడు ఇంకా కేరింగ్ ఎక్కువైంది. డబ్బు సంపాదన ఏ ఏదైనా అదర్ ఇన్‌కమ్ కోసం గూడా వేటాడుతున్నారండి. అప్పుడు దాకా ఒక లెవెల్‌లో ఉండేది. కరోనా 2020 తర్వాత, కరోనా తర్వాత జీవన శైలిలో చాలా వరకు మార్పులొచ్చినియండి. ఎందుకంటే కష్టకాలంలో డబ్బుంటేనే ఆహ్, మనము గెట్టనవుతామని అందరికీ వచ్చింది. అందుకని అందరూ నిజాయితీగా సంపాదించుకుంటున్నారండి. ఏదంటే ఆడవాళ్ళైనా ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకోవటము, లేకపోతే క్లాత్ బిజినెస్‌లు చేయటము అన్నీ ఏయోటి చేస్తూనే ఉన్నారు. ఇంకా పిల్లలకైతే పొద్దున్నే 6కి లెగిస్తే గాని వాళ్ళని 8 దాకా 8కల్లా మనం స్కూల్‌కి పంపించాలి. 8కల్లా బస్ అయితే వస్తుందండి. మనకి హడావుడే, పిల్లలకి హడావుడే. సరే గవర్నమెంట్ స్కూల్స్‌కి పంపిద్దామంటే గవర్నమెంట్ స్కూల్ అయితే మా ఇంటి పక్కనేనండి. ఇంక బెల్ కొట్టడం ఆలస్యం, ఇంట్లోనే ఉంటారు. ఇంక మధ్యలో రీసెస్ బెల్ కొట్టినా గూడా ఇంక ఇక్కడే ఉంటారనమాట. ఇంక అట్లా జరిగిద్దని మాటైతే వినరు. కొద్దిగా బేసిక్స్ అయితే బావుండాలి. పునాది అనేది గట్టిగా ఉండాలి కదండీ! అలా అని చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నా గానీ చదువుకుంటారండి. మన అంబేద్కర్ గారైతే వీధి బలుపుల దగ్గర, వీధి లైట్ల దగ్గరైతే ఉండి చదువుకున్నారు. అలాంటి వాళ్ళు ఎలా అయినా పైకొస్తారనమాట. కాకపోతే ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్‌కైతే పంపిస్తున్నారు గదా! మేము ముగ్గురం అండి. మేము ముగ్గురం గూడా గవర్నమెంట్ స్కూల్‌కే వెళ్ళాము. మా అమ్మకి ఇంత ప్రెషర్ లేదు. మాకు ఇంత ప్రెషర్ అయితే లేదనమాట. ఇంకా కానీ ఇప్పుడోళ్ళకి ప్రెషర్ వాళ్ళతో పాటు పిల్లలతో పాటు తల్లులకి గూడా ప్రెషరుంది. అప్పుడు తల్లులకి ప్రెషర్ లేదు, పిల్లలకి ప్రెషర్ లేదు. ఆడతా, పాడుతా చదువుకున్నారు. వాళ్ళ బ్రెయిన్‌లు మెచ్యూరిటీ అంతా బావుందండి. ఇప్పుడు పిల్లలకి సైట్‌లు, చిన్న పిల్లలప్పుడే సైట్‌లు. నాకు వచ్చింది. నేను రాదనుకోవట్లేదు. నాకైతే 18 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు పాపం పిల్లలకి చిన్న పిల్లలప్పటికే వస్తుంది. నాకు డిగ్రీలో అయితే సైట్ అయితే వచ్చిందండి. అది సైట్ గూడా కాదు. కళ్ళకి ఏదో కంటి కురుపులాగా వస్తూ ఉంటే వెళ్లి చూపించుకుంటే సైట్ అని చెప్పారు. నాకున్న పవర్ కంటే కూడా ఎక్కువ ఇవ్వటం వల్ల ఇంక నేను పర్మనెంట్‌గా కళ్ళజోడైతే పెట్టుకోవాల్సొచ్చింది. అది కళ్ళజోడు లేకపోయినా చూడలేస్తాను. కనబడతాయి, అన్నీ కనబడతాయి. కాకపోతే నీళ్ళైతే వస్తది. ఎక్కువ పెట్టుకోవడం అలవాటయ్యి ఇంకా దాన్ని అడిక్ట్ అయిపోయాననమాట. అలా ఉండిద్ది. ఇంగిక్కడ చపాతీలైతే కాల్చేసి పక్కన పెట్టేసుకున్నానండి. పప్పునైతే ఎనుపుకుంటున్నా అనమాట. నేను గరిటెతోనే ఎనుపుకుంటాను. పప్పుని ఎనుపుకొని మనం ఆ తాలింపయితే పెట్టేసుకుందామండి. అలా ఉండిద్దనమాట. పిల్లలకి ప్రెషరనేది ఎక్కువగా ఉంటుంది ప్రెషరైతే. మా అమ్మాయయితే 5 ఏళ్ళు. పాపం నాది నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి. సిక్స్త్ ఇయర్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ 4 ఏళ్ల నుంచి పోతుంది. మనము హ్యాపీగా 5, 7 వచ్చిన తర్వాత అది ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువనేది ఇంత బర్డెన్ కాకుండా చదువుకున్నామండి. కాపోతే ఇప్పుడు బస్తాల కొద్దీ బ్యాగుల్లో పుస్తకాలు, ఆహ్, భుజాల మీద పుస్తకాలు, వాళ్ళ తిండి లేదు. ఆ ప్రెషర్ ఎక్కువైపోయి వాళ్ళకి పాపం వచ్చేసరికి మా అమ్మాయికైతే కాళ్ళ నొప్పులు గూడా ఒక్కొక్క రోజు ఏడ్చిద్దనమాట. అట్లా ఉండిద్ది. అలా అని పక్కన బస్సుకి కాకుండా మన ఊర్లో పంపిద్దామంటే మాకు ఫెసిలిటీస్ లేవండి. మేము
మేము సిటీలో ఉండము. పల్లెటూరులో ఉంటాం. కంపల్సరీ బస్‌కే పంపించాలి. లేకపోతే హ్యాపీగా సిటీలో ఉంటే 8:30, 9కి స్కూలయితే ప్రశాంతంగా 7కి లెగిసైనా వాళ్ళు నిదానంగా స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్ ఒకటి చేసిపోతే లంచ్ నేనే ప్రిపేర్ చేసుకొని తీసుకొనెళ్ళేదాన్ని. ఎప్పుడు దాకా అంటే వాళ్ళు కనీసం 7, 8 ఏళ్ళొచ్చిన దాకైనా నేనెళ్ళి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ అది కుదరలేదనమాట. మేమైతే తయారు చేసి పెట్టడానికైతే పెడతామండి. అక్కడ తింటున్నారో తినరో తెలీదు. మేడమ్స్‌ని అడిగితే తింటున్నారని చెప్తారు. మేము అరుస్తామని బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొస్తారండి. అట్లా ఉండిద్ది. పిల్లలు తింటున్నారో తినరో తెలీదు. ఏమీ తెలీదు. కాకపోతే అందరితో పాటు నారాయణ గుడ్డిలో మెల్లలాగా వాళ్ళు పంపిస్తున్నారు. మనము పంపిస్తున్నాము. లేకపోతే ఇంట్లో ఉంచితేనేమో సెల్ ఫోన్‌లు. ఇంకిట్లా అయితే ఎప్పుడు ఇంగ ఇప్పుడు ఆదివారం, శనివారం సెలవులొస్తేనే ఇంగ సెల్లుల్లోనే మునిగిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. ఏమీ లేవండి. ఒకాళ మనము ఆడిపిద్దాము అన్నా గానీ ఆహ్, ఆ ఆడుకోవడానికి గూడా ఇట్లా ఆడుకోవాలన్నా ఒకళ్ళు ఇద్దరితో సరిపోదు. వాళ్ళొస్తే వీళ్ళు రారు, వీళ్ళొస్తే వాళ్ళు రారు అన్నట్టు ఉండిద్దనమాట. ఇంకిదొచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తలా 2, 2 చపాతీలయితే వేసేసి పప్పు కూరైతే కొద్దిగా ఎక్కువే పెట్టానండి. కానీ దానిలో సగం తీసుకొనొచ్చారు ఇంటికి. ఇంగిక్కడొచ్చేసి సోంపాపిడి అండి. బెల్లంతో చేసిన సోంపాపిడి అయితే డీమార్ట్‌లో అయితే తీసుకొచ్చారు. అదైతే పెట్టి పంపిస్తున్నాననమాట. ముగ్గురు పిల్లలే ఎళ్తున్నారు ప్రెజెంటు. మా చిన్నమ్మాయికి జ్వరం అని చెప్పాను గదండీ! తనకి పాపం 10 రోజుల నుంచి ఇన్ఫెక్షన్ పోయి మళ్ళీ టైఫాయిడ్ కిందకొచ్చిందండి. ఇంకా రేపు సోమవారం నుంచయితే పంపించాలి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి.